ప్రియమని సహోదరులారా, ఈ వాక్యములోను చిన్న మాటలు చెప్పాల్సిపడుతున్నాను. మన జీవితములోను మనం ఎలాగుంటున్నాము, ఏ రకంగా కోణంలో ఉంటున్నాం, దేవుని ఇష్టలుగా ఈ వేదిక కలిగి ఉండాలంట. అసలు ఈ వేదిక అంటే ఏమిటి? దేవుని ఇష్టంగా ఉంటున్నామా? ఆయన చిత్త ప్రకారం నడుతున్నామా? చిత్త ప్రకారం నడితే నువ్వు నిజంగా విధేయతగా నడిచినట్లు. విధేయత అంటే దేవునికి అంత నేనే ఏమి చేయలేని కాదు, దేవుడును చేసినట్టు కలిగినట్లుగా. ఇక్కడ ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 5:31 వెళ్తే ఇక్కడ రాయబడింది, నా అంతటా నేనే ఏమీ చేయలేదు కానీ నేను నిన్ను వినినట్లుగా తీర్పు తీస్తున్నాడు కనుక నన్ను పంపిన వారికి చిత్త ప్రకారముగా చేస్తూ కోరుతున్నాను, కానీ నా ఇష్ట ప్రకారముగా మేలు కొరకు కనుక నా తీర్పునకు న్యాయమైంది. నన్ను కూర్చి నేనే సాక్ష్యమును చెప్పుకొనుచున్నాను. నా సాక్ష్యమునకు సత్యము కాదు, నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చిన వేరొకడు కలడు. అంతటా ఆయనను కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నాయన సత్యమేని ఉన్నాడు. నువ్వే మరి ఇవేతి కలుగుంటే దేవుని సాక్షిగా ఉంటావు. దేవుని సాక్షిగా అంటే నువ్వు వేరేకం కాదు, నువ్వు కోణంలో నడవాలంట. అలాగుంటే దేవుని చిత్త ప్రకారం నడిచినట్లుగా, ఆయన ఇష్ట ప్రకారం ఉన్నట్లుగా ఉంటే సాక్ష్యాన్ని నువ్వే వెలిగించబడినట్లు ఉంటావు. ఇక్కడ ఏముందంటే, తన గూర్చి సాక్ష్యమునకు వేరొకడు కాదు కానీ ఎరుగను. మీరు యెహోవాను నద్దకు కొందరు పంపుతారు. మరి అక్కడ యోహాను చాలా మంది పంపారు. యోహాను నద్దకు పంపినట్టుకి అక్కడ మీరందరూ రక్షించబడాలి, ఈ మాటలు చెప్తున్నాను. రండి, సాక్ష్యం ఇచ్చడానికి, రక్షణ పొందడానికి మీరు ఇవైతే కలిగి ఉండాలంటే రండి. దేవుని చిత్త ప్రకారంగా నెరవేర్చే వరకు ఆయన అనుగ్రహించి ఉండాలని ఇక్కడ యోహాను నద్దకొచ్చి కొందరు వచ్చారట. ఆ కొందరు వచ్చి అక్కడ అడిగారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏంటని. యోహాను భక్తుడు చెప్పాడు, నా సాక్ష్యం కాదు, దేవుడి చిత్తం సాక్ష్యముగా నెరవేర్చే వరకు రండి, మీ అందరిని రక్షణ పొందాలి అని గ్రహించారు. అక్కడ మీరు రక్షించబడిన బడుదురు, కానీ ఈ మాటలు చెప్తున్నాను, మీరందరూ రక్షించబడతారు కనుక మీరందరూ రక్షించబడతారు. అతడు ముందు ప్రకారముగా దీపమై ఉండని అతనికి వెలుగులోకి కొంతకాలమునకు ఆనందంగా ఉంటారు, కొంత ఇష్టముగా ఉంటారు, కొంతకాలం ఆనందంగా ఉంటారు. అలాగుంట యెహోవా సాక్ష్యం కంటే నాకు గొప్ప సాక్ష్యముకు అవేతములక నెరవేర్చుటకు తండ్రి మరి ఏ క్రియలు చేశాడు, నాకు ఇష్టలుగా ఉన్నాడు, నేను చేయవలసిన ఆ క్రియలు తండ్రి పంపిణీ ఉన్నాడు. నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చి చెప్తాడు, తండ్రి నన్ను పంపాడు, యోహాను చెప్పాడు, సాక్ష్యం ఇచ్చుకుని. ఇక్కడ ఏంటంటే, మరి ఆయన ఇష్ట ప్రకారంగా పంపిన తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ కాలములో ఏదైనా ఆయన స్వరమునకు వినలేదు కనుక ఆయన సర్వరూపంప చూడలేదు, కానీ ఆయన ఎవరు పంపలేదు, ఆయన మిమ్మల్ని నమ్మలేదు కనుక ఆయన మీలో మరి కనుక ఈ వాక్యమునకు విని ఎడల లేఖములకు మీరు నిత్యమును కలిగి తలించుకుని వాటికి మీరు పరిశోధించండి. అది నన్ను సాక్ష్యం ఇచ్చుటకు ఉన్నది. మీరు జీవమునకు కలిగినట్లు మీరు నా యొద్దకు రానులక నేను మనుషుల యొద్దకు మహిమ పొంది కాలముగా నేను ఎరిగినట్లు ఉంటున్నాను. నేను మిమ్మల్ని ఎరిగినట్లుగా దేవునికి ప్రేమతో మీలో లేదు, కానీ నేను తండ్రిని నామం బట్టి వచ్చి ఉన్నాను. ఇక్కడ ఏంటండి, తండ్రి నామం వచ్చాడంట యేసుక్రీస్తు. తండ్రి ప్రకారముగా వచ్చాడు మనలో ప్రేమించడానికి. ఇక్కడ ఏముందండి, అలాగా నీ నామం బట్టి మనం ఎరిగే ఉండాలంట, అలాగే విధేయత కలిగి ఉండాలంట. అలా ఉంటే మన కోణంలో ఉంటాం, ఆదర్శంగా ఉంటాం. ప్రేమిట్లరా, మరి అదే విషయములను ఉందండి, వచ్చిన ఎడల వాటి అంగీకరించేదెదురు,
అతిథి కుమారుడు ఆయన దేవుని వలన వచ్చి మా మొక్కుల కొరకు, ఇక్కడ ఏముందని మొక్కుల కొరకు తలించుకోండి. మీరు ఆయన శ్రమణకు మోషే మీదకి మీరు మోషేని నమ్మినట్లు నన్ను నమ్ముతున్నారు. మీరును మోషే నమ్మినట్లు నన్ను నమ్ముతున్నారు కనుక మీరు అతని లేఖములకు నమ్మినలా నా మాటలు ఎలాగా నమ్మటరా అను. దేవుడి మార్గములను నమ్మాలి. దేవుడు ఆ లోకాన్ని ఈ లోకానికి వచ్చాడు. మరి యోహాను ద్వారాగా ఏర్పడితే వచ్చి మరి అక్కడ బాప్ని చాలా మంది తీసుకొని రక్షించబడ్డారు. పడినప్పుడు దేవుడి మార్గములోను మనం ఉండాలి. అదే మరి అక్కడున్న మరి శిష్యుడు చెప్పాడంట సాయంకాలం. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ యోహాను సువార్త 6:6 సాయంకాలం అయినప్పుడు ఆ శిష్యులతో సముద్రంకి వెళ్ళి దోణి ఎక్కి సముద్రకి తట్టనిళ్ళకి ఉన్న కరేప గొర్రెలకు పోచుండారట. కరేప పువ్వు అక్కడ ఏముందండి, మరి కరేప ఋతువుకు పోచుండి అంతలోనూ చీకటి ఆయన దాని యేసు వారి అద్దకు ఇంకా రాలేదు. చీకటికి పోయింది, ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రంలో పొంగుతున్నాడు. ఇంచుమించు 2 కోశులు దూరములో ధోనిలో పడి ఉన్న ఆ తర్వాత ఏ సముద్రకు నడుచుండారట. నడుచుండి ధోని ఎక్కి అప్పుడు భయపడ్డారంట. అక్కడ ఉన్న వాళ్ళు ధోని మీద భయపడితే కనుక ధోని మీద ఎక్కుచున్న వారికి ఇష్టంగా పడను. వెంటనే ఆ ధోని వారికి పిలుచుండగా మన దేశంకి చేరాడు. యేసుక్రీస్తు చేరాడు. వాళ్ళు ఇలాగేంటి అయ్యా పొద్దుంచి మాకేం చేపలు పడలేదంటే మరి పేతురు మరి అక్కడ ఉన్న అందరయ్య మరి ఏం చేశారంటే ఆ ధోని ఎక్కి కొంత దూరం వెళ్ళి ఏంటంటే విస్తారమైన చేపలు పట్టాయి. విస్తారమైన మన కళ్ళెదురుగా చూసాం దేవుడి మహిమలు ఏంటో. అది ఇష్టలుగా ఉండాలి, నడిపించాలి, ఆత్మతో సత్యమతో మనం ఉండాలి. ఇలాగండి ఈ వేదికకు కలిగి ఉండటం మనం ఎలా ఉండాలంటే మనం దేవునికి ఉన్నట్లుగా ఆయన అభిషేకం పొందినట్లుగా ఉండాలి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రములు. నాయన ఈ వేదిక ప్రభ ఎలా ఉండాలో నాయన యోహాను ద్వారాగా మాట్లాడేందుకు ఈ స్తోత్రాల ప్రవరణ. అలాగే ప్రవరణ అయాన్ని శిశువులుగా ఉన్నట్లుగా ఎంతో ప్రవరణ రక్షణ ఇచ్చేతండి. అయా మేము మీ శిశువులుగా ఉన్నా తండ్రి. మేముల ఆత్మతో సత్యమతో మీలో కొనసాగించతండి. గొప్ప కార్యము తెచ్చిన ప్రభావ విశ్వాస మార్గములు నడిపించి ప్రతి కోణములో నడిపించి గొప్ప స్వరము తెచ్చిన ప్రభావ దయగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రములు వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. రక్షణ దయచిన ప్రభావ సహాయమే దయచమని ప్రేమించమని అధిక మేలు ప్రభు గొప్ప మేలు గొప్ప కార్యము దయచమని తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రం ప్రభావ దేశ విదేశాల కొరకు ప్రార్థిస్తాం. అలా క్షేమంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. ఆరోగ్యం కొరకు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ప్రతి భారతీయుల కొరకు రక్షించి నడిపించమని తండ్రి. సహాయం తెచ్చి ఆదరించి నడిపించి గొప్ప సాక్షి నిలబెట్టుకుంటా తండ్రి. ఆయన సిద్ధముగా ఇష్టముగా నడిపించి అనేక బిడ్డలకు రక్షణ కావాలి. అనేక బిడ్డలకు ప్రభావ విశ్వాసం పొందిన ప్రభావం అనేక బిడ్డల రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. స్వస్థత లేక ఎంతమందో బాధపడతారు. ఏ సునాములు స్వస్థపరిచి మంచి కార్యం తెచ్చిన ప్రభావ బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీలతో స్వస్థపరిచి మంచి కార్యం మంచి ఫలాలు దైత్యం నడుతుంటారు. నీ ఇష్టముగా నీ సిద్ధముగా నడిపించి గొప్ప కార్యం తెచ్చిన ప్రభావ ఈ చిన్న ప్రార్థన నీ సాక్షి నిలబెట్టుకొని గొప్ప కార్యమని ప్రభావ మేలు చేస్తాడు. యేసుక్రీస్తు పుణ్యం నిలుపుకున్న ప్రమ తండ్రి ఆమె. యేసురత్నమేజం శ్రీరత్నమేజం యేసురత్నం సంపూర్ణముతో విజయమతోను గాక అపాయమ నాశన కను గాక ఆమె. ప్రైజ్ గాడ్ బ్లెస్ యు.